Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. సో కళ్ళలో ఎలర్జీ రావడం అంటే ఇంకా అది తగ్గించలేదుగా చెప్తుంటారు. ఈ కళ్ళకి ఎలర్జీ అసలు దేని వల్ల వస్తుంది డాక్టర్ గారు? దేనివల్లనేనమ్మా? సో కొంతమందికి ఏంటంటే ఇప్పుడు డస్ట్ పడ్డా రావచ్చు, కొంతమందికి పోలెన్ ఎలర్జీ వల్ల కూడా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఏదైనా అన్ని దేని వల్లనైనా ఏది పడ్డా కూడా ఆ ఎలర్జీ అనేది కళ్ళల్లో అలర్జిక్ కంజంక్టివైటిస్ అంటాము. ఎంత ఎలర్జీ, కాస్మెటిక్స్ వల్ల ఎలర్జీ వస్తుంది చాలా మందికి. ఎంతకు తగ్గదు, ఎంత ఎలర్జీనో. కొంతమంది ఏం చెప్తారు తెలుసా, కళ్ళల్లో ఎలర్జీ ఉంటే డాక్టర్ గారు ఈ కళ్ళు పీకి రిన్ సబ్బుతో బాగా కడిగి మళ్ళీ ఇందులో పెట్టుకోవాలనిపిస్తుంది. బాధ ఉండాలి. ఆఫ్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, డ్రాప్స్ ఇస్తారు, ఏముంటుంది. అది యాంటీ అలర్జిక్ ట్రీట్మెంట్ ఉంది ఇప్పుడు వాటికి బ్రహ్మాండంగా. సో అన్ని అలర్జీలకు కూడా ఇప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది. అంటే ఎట్లా డాక్టర్ గారు, ఒక పేషెంట్ వచ్చారు, వాళ్ళకి ఏదో ఎలర్జీ ఉంది అన్నప్పుడు అసలు వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఎట్లా స్టార్ట్ చేస్తారు? వాళ్ళకి దీని వల్ల ఎలర్జీ వస్తుందని ఎలా డిటెక్ట్ చేస్తాం? ఎగ్జాక్ట్లీ, అలర్జన్ స్పెసిఫిక్ టెస్టింగ్ ఉంది ఇప్పుడు. అలర్జన్ టెస్టింగ్ అంటాం. అంటే ఏంటి, డస్ట్ ఇప్పుడు ఇక్కడ స్కిన్ ప్రిక్ టెస్ట్ అని ఉంటుంది. ఇందులో ఇక్కడ ఒక 15-20 టెస్టులు చేయొచ్చు, ఇక్కడ 15-20 టెస్టులు చేయొచ్చు. ఇది స్కిన్ ప్రిక్ టెస్ట్ ద్వారా ఏమేంటి, డస్ట్ అనుమానం ఉంది, డస్ట్ మైట్, పోలెన్స్, తర్వాత కాక్రోచ్, తర్వాత క్యాట్, డాగ్, అవి ఇవి అన్ని ఒక్కొక్క డ్రాప్, చిన్న డ్రాప్లు వేసి దాంట్లో నుంచి చిన్నగా ఒక పిన్ను ద్వారా ఇట్లా గుచ్చినట్టు చేస్తే ఈ డ్రాప్ అనేది మన స్కిన్లోకి వెళ్తుంది, కొంచెం మైక్రో మిల్లీమీటర్స్లో వెళ్తుంది. అది లోపల యాంటీబాడీస్ ఉంటాయి డస్ట్ కనుక మనకు ఉంటే. ఇది అలర్జన్, అది యాంటీబాడీ, రెండు కలిసి ఒక వీల్ తయారవుతుంది. వీల్ అంటే మనం దాదాపు ఒక మన చింతపండు గింజ అంతా సైజుని బట్టి పెద్దగా వీలు ఉబ్బుతుంది అనమాట, బటన్ లాగా ఉబ్బుతుంది మనకి. దాన్ని బట్టి ఓహో డస్ట్ ఎలర్జీ ఉందని చెప్పొచ్చు. ఇది కొంతమందికి చాలా పెద్దగా ఉంటుంది, 10 mm 20 mm కూడా ఉంటుంది. ఇంత పెద్ద బెందు అవుతుంది అనమాట. దీన్ని బట్టి మనకు ఈయనకి ఎలర్జీ ఉంది. అలాగే కాకుండా ఒక బ్లడ్ ఇంత చిన్న శాంపుల్ తీస్తే, సో ఆ శాంపుల్ ద్వారా మన బాడీలో 200-300 ఎలర్జెన్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు, దేనికి ఎలర్జీ ఉందో కూడా తెలుసుకోవచ్చు. కానీ అతి ముఖ్యమైనది డస్టే. డస్ట్కి గనక నిజంగానే అంటే ఎలర్జీ ప్యానెల్స్ అంటాం. సో ఎప్పుడైతే ఈ ఎలర్జెన్స్ మనకు ముఖ్య కారణం అని తెలుస్తుందో, దేనివల్ల వస్తుందో తెలుస్తుందో, దానికి మనం ఇమ్యునోథెరపీ ఇవ్వచ్చు. డస్ట్ మైట్ స్పెసిఫిక్ ఇమ్యునోథెరపీ అంటే ఎలర్జన్ స్పెసిఫిక్ ఇమ్యునోథెరపీ అంటాం. అంటే ఏంటి, ఇప్పుడు డస్ట్ మైట్ ఉంది, ఇంత పెద్దగా ఉబ్బింది, బ్లడ్లో కూడా బాగా దాని లెవెల్స్ చాలా ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు, ఈ డస్ట్ మైట్నే ఒక ఇంజెక్షన్కి కానీ, ఒక డ్రాప్స్కి కానీ, ఒక ట్యాబ్లెట్లకు కానీ దాన్ని మారుస్తారు. దాన్ని డ్రాప్స్ అయితే నోటి సబ్లింగ్వల్ ఇమ్యునోథెరపీ అంటాం, ఇంజెక్షన్ అయితే ఇక్కడ వేస్తారు. ట్యాబ్లెట్ ఇప్పుడు కొత్తగా ట్యాబ్లెట్లు వచ్చాయి. సో డస్ట్ మైట్ స్పెసిఫిక్ ఇమ్యునోథెరపీలో ట్యాబ్లెట్ని మనం 1 year 2 years వాడినామనుకో, నిజంగా డస్ట్ వచ్చినా కూడా ఏం కాదు. సో డస్ట్ మైట్కి ఇమ్యునోథెరపీ వచ్చింది, పోలెన్స్కి ఇమ్యునోథెరపీ వచ్చింది. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, పల్లీలకి, పీనట్స్ కూడా, వేరుశనగకు కూడా ఇమ్యునోథెరపీ అనేది ఇప్పుడు వస్తూ ఉంది. తర్వాత ఇవి కాకుండా బయోలాజిక్స్ అంటాం. ఇప్పుడు సపోజ్ కొంతమంది పిల్లలకు ఏం పడవమ్మా అసలు, వాళ్లకు యాంటీ-IgE ఇంజెక్షన్స్ వచ్చాయి. అవి గనక ఇస్తే ఆ ఎలర్జీ నేచర్ అనేది తగ్గిపోతుంది. సో వీళ్ళల్లో డస్ట్ మైట్ గనక మనం ఉంది అంటే చిన్నపిల్లల నుంచే డ్రాప్స్ వేయచ్చు. 1 year 2 years పిల్లల నుంచి కూడా డ్రాప్స్ వేస్తే ఎలర్జీ అనేటటువంటి ప్రక్రియకు మనం పాఠాలు చెప్తున్నట్టు. అంటే వీఆర్ టీచింగ్ టాలరెన్స్ టు ద ఇమ్యూన్ సిస్టమ్. ఎగిరెగిరి పడొద్దు, డస్ట్ చూడగానే ఎగిరి పడొద్దు, తర్వాత పోలెన్ చూడగానే ఎగిరిపడొద్దు, పల్లీలు తినగానే ఎగిరెగిరి పడొద్దు, కొంచెం శాంతి అని టాలరెన్స్ నేర్పుతుంటాం అనమాట. సో ఎట్లా గ్రేడెడ్ ఎక్స్పోజర్ ద్వారా. కాబట్టి ఏంటంటే నిజమైనటువంటి అది వచ్చినా కూడా ఇంకేం కాదు. సో ఎలర్జెన్స్ని మీరు అన్నట్టు డిఫరెంట్ ఎలర్జీ ప్యానెల్స్ ద్వారా మనం ఎలర్జెన్స్ దేనివల్ల వస్తుందో తెలుసుకోవటం, తెలుసుకున్న తర్వాత దానికి స్పెసిఫిక్ ఎలర్జన్ ఇమ్యునోథెరపీ ఇవ్వటం.
అయితే అసలు అందరు చేయించుకోవాలి టెస్ట్. డిసీజ్ని మోడిఫై చేయొచ్చు. అవును, డిసీజ్నే మోడిఫై చేయొచ్చు. లేకపోతే జీవితం నరకం ఉంటుంది కదా. అవును, 100 తుమ్ముల చొప్పున 20-30 ఏళ్ళ తుమ్మిన వాళ్ళని చూశాను నేను. అవును అవును డాక్టర్ గారు, నాకు తెలుసు చాలా మంది పేషెంట్స్ కూడా తుమ్ముతూనే ఉంటారు. చాలా మంది కూడా. ఇప్పుడు నేను ఎప్పటి నుంచో మీరు తెలుసు నాకు, చాలా మందికి నేను పంపించడం కూడా జరిగింది. ఈ తుమ్ముల వల్ల కేవలం యంగ్ మేల్ 25 years ఉన్నాయేమో అంతే, తుమ్ములు విపరీతమైన తుమ్ములు. దీనివల్ల పెళ్లిళ్ళు చేసుకోరమ్మా, వెనకడుగేస్తారు, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయింది. అవును, దాని తర్వాత వాళ్ళకి ఆనందం ఉండదు. ఏదో పోస్ట్ పోన్ అన్నా చేస్తారు, ఏదున్నా కూడా అవాయిడ్ అన్నా చేస్తారు. ఎందుకంటే ఏదో ఇప్పుడు భార్యాభర్తలు సినిమా పోదాం అనుకుంటారు, ఏసీలు గీసీలు ఆడది ఇది ఉంటే ఇంకేం పోతారులే అంటారు. ఏదైనా టూర్కి పోదాం అనుకుంటారు. అది పిల్లలకున్నా భార్యాభర్తలో ఎవరికున్నా వాళ్ళ ఆనందానికి ఇది అడ్డుగోడ అవుతుంది. ఇది అంటే కంటాజియసా డాక్టర్ గారు? లేదు, జీన్స్ వల్ల. ఇప్పుడు తల్లికి ఎలర్జీ, తుమ్ములు ఉన్నాయి, జలుబు ఉంది, దగ్గు, ఆయాసం ఉంది, ఒక అమ్మాయికి ఉందనుకున్నాం. వాళ్ళ తల్లిదండ్రుల్లో వాళ్ళ అమ్మకో వాళ్ళ నాన్నకో ఉందనుకుందాం. ఈ అమ్మాయికి పుట్టబోయే బిడ్డల్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అటువైపు అబ్బాయికి కూడా ఎవరికైనా తుమ్ములు, సైనస్, జలుబు, దగ్గు, ఈ కళ్ళ దురదలు, ఒళ్ళు దురదలు, ఈ ఆస్తమా ఇవన్నీ ఉన్నాయనుకో, పుట్టబోయే పిల్లలకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే నేనేం చెప్తానంటే, పిల్లలు పుట్టగానే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అసలు మీ ఇద్దరిలో ఎవరికి ఎలర్జీ ఉంది చూడాలి. మాటికి జలుబు చేయటం, దగ్గు రావటం, తెమడ రావటం, వైరల్ ఇన్ఫెక్షన్లని యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఎన్ని హాస్పిటల్లో తిరిగినా తగ్గదు. ఎంత విసిగి వేసారిపోతారంటే సంవత్సరంలో 5 నుంచి 10 సార్లు అడ్మిట్ అయిన వాళ్ళని చూశాను. 15 రోజులకోసారి అడ్మిట్ అవుతుంటారు పోయి. అంటే ఏంటి, ఇలా మూసుకొని ఉంటే ఇలా చేయరు, ఏదో కట్లిపుతారు అంతే తాత్కాలికంగా, మళ్ళీ మూసుకుంటే. ఇలా చేస్తే అసలు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన క్వశ్చనే రాదు. కరెక్ట్గా గనక మనం అసలు సిసలైనటువంటి శాస్త్రీయ వైద్యాన్ని, అది పసిపిల్లలకైనా, స్కూల్ పిల్లలకైనా, టీన్స్ అయినా, ఎవరికైనా గనక ఇస్తే అసలు మాటికి హాస్పిటల్కి పోవద్దు, మాటికి హాస్పిటల్కి అడ్మిట్ అవ్వద్దు, మాటికి యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం రావద్దు. తర్వాత వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అవ్వద్దు, వాళ్ళ ఆటపాటలకు డిస్టర్బెన్స్ ఉండొద్దు, వాళ్ళ గ్రోత్ కూడా డిస్టర్బ్ అవ్వద్దు. ఇంకోటి తెలుసా మీకు, గ్రోత్ ఆగిపోతారు పిల్లలు. అలర్జీ, ఆస్తమా వల్ల చిన్నపిల్లలు వాళ్ళకి 25 ఏళ్ళు వచ్చినా కూడా మనం 10వ తరగతి చదువుతున్నాడంటే నమ్ముతాం. ఎందుకు? అలర్జీ, ఆస్తమా అనేది ఎదిగే మొక్క మీద బరువు పెట్టడంతో సమానం, లేదా ఎదిగే మొక్కని తాళ్లతోని కట్టినట్టు. ఇప్పుడు పిల్లలు వాళ్ళ ఊపిరి సరిగా తీసుకుంటున్నారా లేదా, వాళ్ళ శ్వాస బాగుందా లేదా అనేది మనం గమనించాలి డాక్టర్ గారు. ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు ఏమైనా చిన్న తేడాలు, మార్పులు ఏమైనా గమనిస్తామా? ఎగ్జాక్ట్లీ, చాలా మంచి ప్రశ్న అమ్మా. అంటే పిల్లలు నిద్రపోతుంటే మనకు చూడబుద్ధి అవ్వాలా, దాని మీద ఒక పాట కూడా పడతారు, ఎంత బాగా నిద్రపోతున్నారో అని కదా. అంటే అంత ఆనందం అనిపించాల తల్లికి, తన పిల్లలు నిద్రపోయేటటువంటి ఆ తీరును చూసి ఎంత ఆనందపడతారో, ఎంత హాయిగా నిద్రపోతున్నాడు వీడు, కనీసం అటు ఇటు కదలకుండా నిద్రపోతున్నాడు. అది అద్భుతమైనటువంటి నిద్ర. కొంతమంది తల్లిదండ్రులు వచ్చి ఏడుస్తారు తెలుసా నా దగ్గర, సార్ వీడు నిద్రపోతుంటే వాడికి బదులు ఊపిరి నేను తీస్తే బాగుండు అనిపిస్తుంది సార్. కష్టంగా తీసుకుంటారు. వాడి ఊపిరి నేను తీస్తే బాగుండు, ఆ ఛాయిస్ ఉంటే నేను తీస్తా వాడి బదులు ఊపిరి. వాడు కొట్టుకుంటాడు సార్, 360 డిగ్రీలు తిరుగుతాడు బెడ్లో, అంటుంటాడు, ఏదో ఇటు కూర్చుంటాడు, అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, అటు దంతాడు, ఇటు దంతాడు, వాడి బాధ చూడలేకపోతున్నాం సార్ అంటారు. వీళ్ళందరూ ఎవరైతే ఇట్లా బాధపడుతున్నారో ఆ పిల్లలు నరకాన్ని అనుభవిస్తున్నట్టు, ఆ తల్లిదండ్రులు కూడా నరకాన్ని అనుభవిస్తున్నట్టు, వాళ్ళ ముక్కులు కానీ లంగ్స్ కానీ ఈ విధంగా మూసుకున్నట్టు, వాళ్ళకు ఎడినాయిడ్స్ కానీ, టాన్సిల్స్ కానీ, సైనస్ కానీ, ఆస్తమా కానీ ఉండొచ్చు. వాళ్లకు ఎంత తొందరగా మనం వైద్యం చేస్తే అంత మంచిది. వాళ్ళు నోరు తెరిచి నిద్రపోతుంటారు ఆల్రెడీ. చూడండి, ఇలా బాధపడే పిల్లలందరూ కూడా పగులు పూట నోరు తెరిచి ఉంటారు. పగులు పూట నోరు తెరిచి, ఫర్ దట్ మ్యాటర్ ఎవరైనా సరే నోటి ద్వారా గాలి తీస్తూ ముక్కు ద్వారా గాలి తీయలేకపోతున్నారో
వాళ్ళందరికీ ప్రాబ్లం ఉన్నట్టే, అలర్జీ ప్రాబ్లం. దీన్ని తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. చూసిన వాళ్ళు ఎవరైనా సరే నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే నోరు తెరిచి గాలి తీయటం వల్ల అది ఒక 30 జబ్బులకు దారితీస్తుంది. ఫస్ట్ పళ్ళెత్తు అయితే అని చెప్పాము, పెదాలన్నీ ఉబ్బుతాయి. పళ్ళెత్తు అందరి పిల్లలకు ఉంటుంది చాలా. అంటే వాళ్ళకి అలర్జీ ఉందా చూడాలి. అంటే ఇలాంటి వాళ్ళలో నేను ఏం చెప్తాను, పళ్ళెత్తున్నాయి, మూతి ఇట్లా ముందుకుంటుంది తెలుసా, ముఖం అంతా ఎంత అందంగా ఉంటుందో ఈ మూతి కాడికి వచ్చేళ్ళకి ముందుకు వస్తుంది. అవునా? కొంతమంది ఫేసు ఇట్లా సెంటర్లో ఎవరో పెట్టి లాగినట్టు అయింది. ఇవన్నీ దీని అవలక్షణాలే, శ్వాస ఇబ్బందుల వల్ల. అంటే ముఖార విందం అంటాం కదా, చెడిపోద్ది, చెడగొడతది ఎలర్జీ. కాబట్టి కొంతమంది కళ్ళ చుట్టూ నల్లగా ఉంటుంది, తర్వాత కొంతమందికి ఎన్నో ఉంటుంది, ఎన్నెన్నో బాధలు ఉంటాయి వాళ్ళకి. సో ఇవి తల్లిదండ్రులు గమనించాలి. వెంటనే నోరు తెరిచి నిద్రపోతున్నట్లయితే, వాళ్ళు గురకబెడుతున్నట్లయితే, నిద్రలో రకరకాల ఇబ్బందులకు గురవుతున్నట్టే, ఆ పొజిషన్స్ అన్ని అటు ఇటు తిరుగుతున్నట్లయితే కంపల్సరిగా వెంటనే సంప్రదించాలి. సంప్రదించి ఈ ప్రాబ్లం అందరికి అర్థం కాకపోతే దాని మీద అవగాహన ఉన్న డాక్టర్ని సంప్రదిస్తేనే వీళ్ళకు రిజల్ట్ వస్తుంది. లేకపోతే నోరు తెరిచి నిద్రపోతే ఏమైందమ్మా అంటారు కొంతమంది. ఏమవుతుంది? కామన్ కదా అంటారు. కామన్ కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. నోరు తెరిచి నిద్రపోయే పిల్లల్ని డాక్టర్ వెంటనే ఐడెంటిఫై చేసి, ఈ పిల్లోడు నోటితో గాలి తీస్తున్నాడు కదమ్మా, ముక్కుతో గాలి తీయలేకపోతున్నాడు కదా, నైట్ పూట వీడు నోరు తెరిచి ఇబ్బంది పడుతున్నాడు కదా, నిద్ర సరిగా పోవట్లేదు కదా, బాగా ఊపిరి ఉక్కిరి బిక్కిరి అయిపోయి అటు ఇటు తిరుగుతున్నాడు కదా అని డాక్టర్ అడగలేదంటే వాళ్లకు దాని మీద అవగాహన లేనట్టు లెక్క. కాబట్టి వెంటనే ఆ ప్రశ్న రావాలి. సో ఇది ఎవరికి తెలుస్తుంది? దాని మీద డెప్త్ ఉండాలి. అప్పుడు ఆ పిల్లలకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వచ్చు. మనం వాళ్ళ ముఖం షేప్ మనం పాడవకుండా చూడొచ్చు, తల్లిదండ్రుల బాధలకు విముక్తి కలిగించవచ్చు. లేకపోతే ఎన్ని బాధలు పడతారమ్మా, ఎన్ని హాస్పిటల్స్ తిరుగుతారో పాపం. చిన్నపిల్లల్లో ముక్కులో కండ పెరిగితే ఎట్లా డాక్టర్ గారు? చిన్నపిల్లల్లో టర్బినేట్స్ ఎవరికైనా పెరగవచ్చు, సైనస్ ఎవరికైనా రావచ్చు, అలర్జీ ఉన్న వాళ్ళకి. ఎడినాయిడ్స్ ఉబ్బుతాయి, అవునా, టాన్సిల్స్ ఉబ్బుతాయి, అవునా, తీసేస్తారుగా ఈ కండలు. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే 100 మందికి ఎలర్జీ ఉంది అనుకుందాం, వీళ్ళల్లో ఎడినాయిడ్స్, టాన్సిల్స్, ముక్కులో ఈ కండలు పెరగడం, టర్బినేట్ హైపర్ట్రోఫీ, సైనస్ అనేది కామన్గా వస్తాయి బ్లాకేజ్ ద్వారా. ఇలాంటి వాళ్ళలో సపోజ్ చిన్నపిల్లలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నాయి, ఇవన్నీ వచ్చాయి, నోరు తెరిచి నిద్రపోతున్నారు అనుకుందాం. అంటే తల్లిదండ్రులు వీళ్ళకు ఇటు సైడో అటు సైడో ఈ జలుబు, దగ్గు, తుమ్ములు, ఆయాసం ఉంది అనుకుందాం. ఈ పిల్లలకు ఖచ్చితంగా ఎలర్జీ ఉన్నట్టే. వీళ్ళకి మనం వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. యాంటీ అలర్జిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, యాంటీ ఆస్తమా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. కొంతమంది దగ్గి వాంతి చేస్తారు తెలుసా నైట్, అంటే వాళ్ళకి ఆస్తమా ఉన్నట్టే. మిడ్ నైట్ దగ్గి 1, 2, 3, 4 గంటల ప్రాంతంలో నరకం చూస్తారు, అవునా, వీళ్ళందరికీ కూడా ఆస్తమా ఉన్నట్టే లెక్క. తర్వాత నోరు తెరిచి నిద్రపోతున్నారంటే ఎడినాయిడ్స్, టాన్సిల్స్ ఉబ్బినట్టే లెక్క. వీళ్ళకు ఫస్ట్ యాంటీ అలర్జీ మెడికేషన్, యాంటీ ఆస్తమా అంటే మెడికల్ మేనేజ్మెంట్ చేయాలి. 3 to 6 years మధ్య ఎడినాయిడ్స్, టాన్సిల్స్ ఎక్కువ ఉంటాయి, ఓకేనా. ఈ టైంలో మనం మెడికల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. అయితే కొంతమందికి సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎవరికి సర్జరీ చేయాలి మరి? ఎవరికైతే ఎడినాయిడ్స్ చాలా లావ్ అవుతాయో, మాటికి ముక్కులన్నీ కారుతూ ఉంటాయో, విపరీతంగా జ్వరం వస్తుంటుందో, మాటికి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయో, థ్రోట్లో ఇన్ఫెక్షన్స్, ఎక్కడ చూసినా ఇన్ఫెక్షన్లు వస్తుంటాయో, నిద్ర విపరీతంగా డిస్టర్బ్ అయిద్దో, లెర్నింగ్ ప్రాబ్లమ్స్ అంటాం, చదువుకోలేరు, గుర్తుండదు, తర్వాత బిహేవియరల్ ప్రాబ్లమ్స్, విపరీతమైనటువంటి అల్లరి చేస్తూ ఉంటారు కొంతమంది. అంటే మెడికల్ మేనేజ్మెంట్ 90% 100 మందిలో 90 మందికి సక్సెస్ అవుద్ది. 10 మందికి ఎవరికైతే సక్సెస్ కాదో వాళ్లకు మనం ఎడినాయిడ్ తీసేయటం కానీ, టాన్సిల్ తీసేయటం కానీ, టర్బినేట్స్ నిజంగా ఉబ్బితే టర్బినేట్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ చేయొచ్చు. కానీ 90%లో ఉన్నాడా ఈ పిల్లవాడు,
10% ఉన్నాడా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే. తెలుసుకున్న తర్వాత దీనికి సంబంధించిన వైద్యం 90% ఇవ్వాలా, 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలా. అంతే తప్ప ఇది వాళ్లకు ఇది వీళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.